కృష్ణలత గారు, ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారితో ఏం కోరుకుంటారు? అంటే ఉద్యమకారులకు ఏ విధంగా అన్యాయం జరిగింది అనుకుంటారు? అంటే వారికి ఈరోజు హైదరాబాద్లో నగర నడిబొడ్డున్నటువంటి హుస్సేన్ సాగర్ వద్ద రేపు పెద్ద ఎత్తున 2వ తారీఖున కళాకారులను సన్మానించడం, ఉద్యమకారులను సన్మానించడం జరుగుతుంది. అంటే మీకు అన్యాయం జరిగిందని మీరు అంటారు. ఏ విధమైన అన్యాయం జరిగింది? ఎలా అన్యాయం జరిగింది? అంటే మిమ్మల్ని మీరు గుర్తించట్లేదా? నిజమైన ఉద్యమకారులను గుర్తించట్లేదా? లేకపోతే అసలు మీరు ముఖ్యమంత్రి గారిని ఏం అడగదలుచుకున్నారు? నిజమైన ఉద్యమకాలను గుర్తిస్తే ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం అయిపోయి 10 ఏళ్ళు దాటినాక మేము ఎందుకు ఇంకా ఉద్యమకాలకు న్యాయం జరగాలని అడుగుతాం సార్? మీరే చెప్పండి. ఇప్పుడు జూన్ 2వ తారీఖున జరుగుతామన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చింది ఏంది? ఉద్యమకాలకు న్యాయం చేస్తామన్నారు. 250 గజాల స్థలం అన్నారు. ఉద్యమకాలను గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి, 6 నెలలకు వస్తుంది. కానీ ఇంతవరకు ఉద్యమకారులను గుర్తించేందుకు అసలు ఒక కమిటీ వేసిండ్రా? పోలీస్ కేసుల ఆధారంగా మాత్రం అప్లికేషన్లు పెట్టించుకున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ ఏది లేదు. మరి నిజమైన ఉద్యమకాలను మీరు ఎట్లా గుర్తిస్తారు? సీనియర్ ఉద్యమకారులతో కమిటీ వేయాలి కదా. ముందు ఉద్యమకారులతో కమిటీ వేసి సీనియర్ ఉద్యమకారులు, పాషమన్న లాంటి 1969 ఉద్యమకారులు అందరినీ కలిపి మీరు ఒక కమిటీ వేసి నిజంగా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని గుర్తించి మీరు సన్మానాలు చేయండి, గౌరవించండి. అట్లయితే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది తప్ప మీరు సన్మానిస్తామని ఏదో కొద్ది లెక్కలు పేపర్లలో ఒక 50 మంది, ఒక 100 మంది అమరవీరుల కుటుంబాలు 25 మంది అని ఎన్నేళ్ల నుంచి చేస్తారు? 15 ఏళ్ళు అయిపోయిన ఉద్యమంలో ఇంకెన్నేళ్ళు ఈ 25 మందిని, ఈ 15 మందిని ఇంకెంతమంది చచ్చిపోతూనే ఉంటారు. ఆల్రెడీ 1969 ఉద్యమకారులు గుర్తింపు లేకుండా చనిపోయినారు. మేము ఉద్యమాలు చేసి ఇదేనాము. అందుకనే మీరు ఒక కమిటీ వేసి త్వరితగతిన నిజమైన ఉద్యమకారులతో కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. 5గురికి 10 మందిని 25 మందిని అదేదో మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని మేము సన్మానం చేస్తాం, శాల్వాలు కప్పుతామంటే మాకు వద్దు. అట్లాంటి సన్మానాలు శాల్వాలు చాలా అయినాయి. మాకు ఇప్పటికైనా గుర్తింపు కార్డు కావాలి. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాము. విభజన హామీలు, తెలంగాణ ఉద్యమం జరిగిపోయి మన రాష్ట్రం విడిపోయేటప్పుడు 10 years ఉమ్మడి అన్నారు. సరే, ఎవరిది వాళ్ళు అయిపోయినా కూడా విభజన హామీలు ఇంతవరకు లేదు. కాచిపేట డివిజన్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. ఉద్యమం టైంలో ఆర్టీసీ వాళ్ళని 1800 మందిని వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు. వాళ్ళని ఇంతవరకు వాళ్ళు మళ్ళీ డ్యూటీలకు తీసుకోలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, వాళ్ళను చేయలేదు. ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు. ప్రభుత్వాలు మారుతున్నారు, తెలంగాణ ఉద్యమ ద్రోహులందరూ రాజ్యాలు వెళ్తున్నారు. మేమేమి రాజ్యాలు అడగట్లేదు. తెలంగాణ ఉద్యమానికి పనికొచ్చిన మా పోరాట తెలుగులు, మా పట్టుదలలు, మా పోరాట పటిమలు ఉద్యమం తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించడానికి పనికొచ్చినప్పుడు మీతో కలిసి భాగస్వామ్యం అయ్యి రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ, రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారుల సకల సభ్య ప్రజల కోరికలు నెరవేర్చడంలో మా తెలుగులు మీకు ఎందుకు అక్కర్లేదు? అందుకని విభజన హామీలన్నీ మీరు నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ ప్రజలు కానీ సస్యశ్యామలంగా బతుకు తెలంగాణ కావాలని కోరుకుంటున్న దాంట్లో బతుకు తెలంగాణ కాదు కదా, మీరు సంపే తెలంగాణను తీసుకొస్తున్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మీరు నెరవేర్చండి. తెలంగాణలో అన్యాయం జరుగుతుందని చెప్తున్న పోరాటం చేస్తున్నారు కదా, ఈరోజు దేనికోసం ముఖ్యమంత్రి గారు మీకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు? అసలు ఉద్యమకారులకు మీకు ఏం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నది? ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలలో కొన్ని ఉద్యమకారులకు ఎలక్షన్స్ బిఫోర్ కొన్ని ప్రామిసెస్ చేసేది. ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు ఏవైతే ఉద్యమకారులను ఆదుకుంటుంది కావచ్చు, గౌరవిస్తుంది కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే 100 రోజుల లోపల రేపు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టిండ్రో ఆ గుర్తింపు కార్డులు కానీ, హెల్త్ కార్డ్స్ కు సంబంధించినటువంటి అంశాలు కానీ చాలా పర్యాయాలు మాట్లాడుతూ వాటన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి అతను 100 రోజులు అయిపోయింది కాబట్టి కోరుతున్నారు. దాంతోనే ఉద్యమ ఆకాంక్ష వేదిక కూడా ఒకటి ఫామ్ అయ్యి ఇక్కడ రెండో మీటింగ్ అంటే చాలా వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉన్నవాళ్ళే వాళ్ళంతా కలిసి ఒక అసోసియేషన్ ఒకటి ఫామ్ అయ్యి డిఫరెంట్